అవసరం వచ్చినప్పుడు కబురు చేస్తాను. ఇక్కడ వెళ్ళు. అలాగే ఎక్కడికి వెళ్ళాలమ్మా? అవతలొడ్డుకి. ఇదిగో. వెళ్ళండి మేడం గారు. పర్వాలేదు, ఉంచుకో. వంకాయల వెంకమ్మ తల్లి వచ్చానండి. వెళ్ళిపో వెళ్ళిపో. బెండకాయల బుల్లెమ్మ తల్లి వచ్చానండి. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఊరకత్తుల వీరమ్మ తల్లి వచ్చానండి. వెళ్ళిపో వెళ్ళిపో. చిలకలపూడి ఎలకమ్మ తల్లి. నా పేరు చిలకలపూడి ఎలకమ్మ కాదు, ఎలకలపూడి చిలకమ్మని నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా? ఎందుకే అలా పొడుస్తావు? నీ ఇంటి పేరులో ఎలకుంది, నీ అసలు పేరులో చిలకుంది. ఏది ఎక్కడుందో తెలియక ప్రతిరోజు కన్ఫ్యూజ్ అయిపోతున్నానే. సర్లే, ఇదిగో ఈవేళ నీ చేత రూపాయి వేలు ఎగరేయించేసి నువ్వు ఎలకవో చిలకవో ఏం చేస్తాను సరేనా? వెళ్ళి 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 వెళ్ళు వెళ్ళు. ఎత్తరు ఎల్లమ్మ తల్లి. వచ్చానా? శుభమా. వచ్చానండి. మంగమ్మా. వచ్చానండి. పోరమ్మా. వచ్చానయ్యా. ఎల్లమ్మా. వచ్చానండి. అమ్మాయ్యా, ఈ పూటకి దుకాణం ముగిసింది. జంతులకిడి. హాయ్ హాయ్ జంతులకిడి. ఎవరు నువ్వు? నా ప్రశ్న ఏడుపుగా ఉందా? ఎవరో కూడా చెప్పా. నీ పేరేంటి? లక్ష్మి. లక్ష్మి బాగుంది. చెంచు లక్ష్మి కాకపోతే మహాలక్ష్మి లాగున్నావు. గవర్నమెంట్ వాళ్ళని చూడగానే చూసుంటేనా 100 రూపాయల నోటు మీద 3 రూపాయల బొమ్మ చెరిపేసి నీ బొమ్మ చూసుకునేవాడు. ఎక్కడ పుట్టావు? డొలక మంచం మీద. అబ్బా అబ్బా, చమత్కారం చమత్కారం. తల్లిదండ్రి ఎవరు? తల్లి పేరు భూదేవి, తండ్రి పేరు ఆకాశరాజు. అర్థమైనా చెప్పు. నాకు ఊహ తెలిసేసరికి కాళ్ళ కింద భూమి ఉంది, నెత్తి మీద ఆకాశం ఉంది తప్ప నాకు తల్లి తండ్రి లేరు. అంటే నువ్వు దిక్కుమాలిన అనాథ పిల్లవు అన్నమాట. నాకు దిక్కుమాలిన ఆడవాళ్ళంటే ఎంత సరదావో. అందుకే నాకు ఏదన్నా పనిస్తారు కదా అని వచ్చాను. ఇవ్వరా? ఇవ్వరు రాయేమిటి, ఇచ్చేసా. ఈ చెడ నుంచి నీకు నేను కొండంత అండగా ఉంటాను, మరేం భయలేదు. ఇదిగో రావాలమ్మా, లక్ష్మిని పల్లె తీసుకెళ్ళు. వెళ్ళు. చూడు, త్వరలోనే నీ చేత రూపాయి వేలు ఎగరేయిస్తాలే. రూపాయి బిళ్ళ ఎగరేయడం ఏమిటండి? అదే దాని సంగతి నీకు తర్వాత తెలుస్తుంది. వెళ్ళు వెళ్ళు. ఒరే గోవిందా, అదృష్టం కదా, ఈ రోజు నీ పంట పండిందిరా. నువ్వా? నేనే నీ పెళ్ళాన్ని. ఎప్పుడు వచ్చావు నువ్వు? ఎప్పుడొచ్చానా? ఆ కొత్తగా వచ్చిన పిల్లని నీకు నేను కొన్నంత అండగా ఉంటానని రూపాయి బిళ్ళ ఎగర చూపించినావే, అప్పుడు వచ్చాను. ఇదిగో ఆ రూపాయి బిళ్ళ నా దగ్గర ఎగరై. అదే అది ఏదో తమాషా కన్నానే. కట్టుకున్న పెళ్ళంతో తమాషాలు చేయలేము కానీ ఊళ్ళో వాళ్ళందరితో తమాషాలు చేస్తావే. చిచ్చి, నువ్వు నాకు మొగుడిగా ఉండే లాభం లేదయ్యా. అదేటే బొత్తిగా అరటిపొడితో కవతల పరిశ్రమ పారేస్తున్నావు. మీరంటూ ఉండబట్టే కదా నీకు అది జరుగుతోంది. అదంటే అదంటే అది కదే. అదంటే అదే తేలి చెప్పాలి. ఇవాళ నువ్వు చెప్పకపోతే నేను చెరిగడ నవ్వులు పారేసినట్టు పారేస్తానేమనుకుంటున్నావు? ఎందుకే అలా కోపడతావు? అసలు నేనంటూ ఉండబట్టే కదా నిన్ను పెళ్లిళ్ళకి పేరంటాలు ఇప్పించి పసుపు కుంకుమరా చట్టుపళ్ళు తాంబూలాలు అవి ఇస్తున్నారు. మరి అదా ఇంతకు తప్ప నువ్వెందుకు పని చెయ్యు, బాగా మీకు ఏటో తొందర పడిపోతాను. నేను ఇక దీని చేత 2 రూపాయల పిల్లలు ఇద్దాం అనుకున్నాను. మరి ఏమిటో. బాబు. ఏమ్మా? చిన్నబాబేడి? వస్తున్నానమ్మా. ఏరా, స్కూల్కి వెళ్లకుండా బాబాయ్ భుజాలెక్కావు? తప్పు బాబు, బాగా చదువుకుని మంచివాడు అనిపించుకోవాలి. ఈ రోజు నువ్వు ఊరికి వెళ్తున్నా కదన్నయ్యా, అంచేత నేనే వెళ్ళొద్దాను. బాగుంది భాస్కర్. నెలకి 4 సార్లు మీ అన్నయ్య గారు ఊరెళ్తుంటారు. ఆయన వెళ్ళినప్పుడల్లా వీడి స్కూల్ మానేస్తే ఇంకా చదువు వచ్చినట్టే. వెళ్ళొస్తానమ్మా. ప్రతిసారి నువ్వు వెళ్ళటం ఎందుకు బాబు? అప్పుడప్పుడు తమ్ముడిని కూడా పంపిస్తే నీకు శ్రమ తగ్గుతుంది, వీడికి బాధ్యత పెరుగుతుంది. ఈ వయసులో తమ్ముడికి బరువు బాధ్యతలు పెంచడం దేనికమ్మా? మేనమావలు నేనున్నాను కదా, ఆ బరువు బాధ్యతలేదో నా ఎత్తి మీద పెట్టండి, నేను మొత్తాను. ఏమంటావు? అంత శ్రమ మీకెందుకులేండి, ఇక్కడ మేమంతా ఉన్నాంగా. బాబు గారు, వర్జన్ రాకుండానే తమను బయలుదేరటం మంచిది. కారులో సామాన్లు సర్దేశాను. వెళ్ళొస్తాను సరేనా? చూడండి, ఆ పని ఈ పని మరో 4 రోజులు ఉండిపోకుండా
పని అయిపోయిన వెంటనే వచ్చేసేయండి. ఉండిపోతున్నారు అంటే అయ్యగారు ఉత్తనే ఉండిపోతున్నారా అమ్మా? పత్తి తోట, పూల తోట, చెరుకు తోట, పంచదార మిల్లు, ధాన్య మిల్లు, పట్టు పరిశ్రమ, ఇన్ని వ్యాపారాలు, వాటి లావాదేవీలు చూసుకోవాలంటే కాస్త ఆలస్యం అవుతుంది. బాబు తమరు బయలుదేరండి. పిలుస్తాను. టాటా. దండాలయ్యా, దండాలు బాబు గారు, దండాలు బాబు గారు, దండాలయ్యా, దండాలు బాబు గారు. ఎవరు నువ్వు? దండరాయ్ గారు. ఎవరిదే? మర్యాదగా మాట్లాడు. ఆయన ఎవరు మాట్లాడుతున్నావు? ఆయన మరి చిన్నబాబు గారు. దండబెట్టు. మర్యాద ఇవ్వని మనుషులకి నేను దండం పెట్టను. ఎంత పొగరే నీకు? ఆఫ్టర్ కూలి పని చేసుకునే నువ్వు నన్ను ఎదిరించి మాట్లాడతావా? నిన్ను మాటకి మాటే కాదు, దెబ్బకు దెబ్బ కూడా తెస్తాను. అయ్యో ఎంత పని చేసావు అమ్మాయి? అప్పుడే మా చిన్నబాబు గారి గుర్రం ఎక్కడ కొత్త, అందులో అది పగలబోతు గుర్రం. అది తీసుకెళ్ళి ఆయన ఎక్కడ పడేస్తున్నారు, ఎక్కడ దెబ్బలు తగిలిపోతాయో అయ్యో. చూసారా, పడకూడని దెబ్బ పడేసరికి మీ పెంపుడు గుర్రానికి అంత కోపం వచ్చింది. అలాంటప్పుడు అనకూడని మాటలంటే ఆత్మాభిమానం ఉన్న మనిషికి ఎంత కోపం వస్తుందో మీరు అర్థం చేసుకోండి. కూలీలకు మర్యాద ఇమ్మని నేను అడగడం లేదు, కానీ మీరు ఇంకా దయచేసి అలా మాట్లాడద్దు. కానివ్వండి. ఏమిటో పూలు కొయ్యటం సుతారంగాను కొంచెం ఫర్రమని కబుర్లు ఎక్కువ, పనులు తక్కువ. కానివ్వండి. ఏ రత్తాలు ఇవాళ సింగపూర్ బంగారంలాగా మా చెడ్డ మెరిసిపోతున్నావు. నిన్ను చూస్తుంటే నా మనసుతో మజ్జిగలే కొట్టాను, గిలగిలగిలగిల ఆడిపోతుందా. ఇదిగో ఇవేళ నీ చేత రూపాయి బిళ్ళ ఎగరేయించాలి ప్రోగ్రాం పెట్టేసుకోవాలి. అలా పద పదకిస్తాను. ఇదిగో రూపాయి బిళ్ళ ఎగరై. మీరు ఎగరేసుకోలేరా? ఎవరు రూపాయి బిళ్ళ వాళ్ళు ఎగరేసుకుంటే తమాషా అయి ఉందే. ఇదిగో పట్టుకో, వెయ్యి చెప్తాను. ఏ పడింది? బొమ్మ పడిందా? అమ్మని బొమ్మ పడితే నిన్ను ముద్దెట్టుకోవాలని, గొంతు పడితే నీతో కాలు జారాలని ప్రోగ్రాం పెట్టుకున్నానే. బొమ్మ పడింది కదా, ముద్దెట్టే ముద్దు. అదే ఏం లేదండి, కంట్లో నలగబడిందంటే నువ్వు ఊతున్నాను. నీ కంట్లో నలగబడితే నా దాన్ని ఎదుగుదలా, నువ్వు ఊతుకోలేమో. వెళ్ళే. ఏం చిరబాబు గారు ఇలా దయచేశారు? ఏమిటి రత్తాలు, ఏమైంది? ఇక్కడ మేనేజర్ ఒక రావణాసురుడు. కన్ని పిల్ల కంట పడితే చాలు రూపాయి బిళ్ళిచ్చి ఎగరేయమంటాడు, బొమ్మ పడితే కాలు చేరతానంటాడు, పొరుసు పడితే ముద్దేయమంటాడు. ఓహో, రూపాయి బిళ్ళ ఎగరేయడం అంటే ఇదేనన్నమాట. రోజా పువ్వును సృష్టించిన ఆ భగవంతుడు తనను తాను కాపాడుకోవడానికి ముళ్ళను కూడా సృష్టించాడు. నువ్వేం బాధపడకు, నేనున్నాను. ఆ అమ్మాయి ఎవరు? ఏ అమ్మాయి అండి? అదే నా గుర్రం తెచ్చుకుంటున్న అమ్మాయి. అమ్మాయి అండి, పేరు లక్ష్మి అండి. ఆవిడ ఊరేమిటి? ఎవరి తాలూకా? తెలీదండి. అడిగి తెలుసుకోమంటారా? అడిగి తెలుసుకోవడం కాదు, ఆవిడికి తెలియకుండా వివరాలు తెలుసుకుని వినవించుకో. అండర్స్టాండ్? అలా చేయమంటారా?
అలాగే చేద్దాం. అలాగే. పూలమ్మా పూలు, రోజా పూలు, పువ్వులమ్మా పూలు, రోజా పూలు, పువ్వుల గులాబీ పూలు, అయ్యో నా పువ్వులని తొక్కేసా మా అయ్య కొడతాయమ్మా. ఇదిగో ఈ వద్ద తీసుకో. లక్ష్మి లక్ష్మి అలాగో ఏమిటది ఏమిటది? గోంగూర. గోంగూర? ఇంత గోంగూర నీకు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నాను. బ్యాంక్ కన్నం పెట్టాను. ఏ తమాషాలుగా ఉందా? నువ్వు పనిలో చేరినప్పుడు అనుమానించావు నువ్వేదో మాయానగరంలో మహారాణిలో ఉన్నావని. నీ అసలు బంధాలు ఇప్పుడు బయటపోయింది. మరి అడిగా నువ్వు ఎవరో చెప్తావో చెప్పు, లేకపోతే నీ ఏమంత పెద్దలతో చెప్పేస్తాను, నీ ఉద్యోగం ఊడిపోతుంది. బాబాబు అంత పని చేయకండి. అలారా దారికి మరి నా పవర్స్ నేను ఉపయోగించుకున్నా ఉండాలంటే రూపాయి బిల్ ఎగరేయమంటారా? అమ్మదంగా నేను ఆడే ఆట నీకు కూడా తెలుసన్నమాట. అట్రండి. రూపాయి బిల్ ఎగరి. నువ్వే ఎగరేసుకో. అలాగనే ఇన్నాళ్ళకి నాకు సరైన పేరు దొరికావు. మాటలు ఎందుకు, ఎగరే మేనేజర్. ఏం పడింది? బొరుసు. బొమ్మ పడితే చెప్పుతో కొట్టాలని, బొరుసు పడితే చేత్తో కొట్టాలని ఇవాళ నీతో ప్రోగ్రాం పెట్టుకున్నాను మేనేజర్. ఇప్పుడు చెప్పు, ఇదేమిటి? డబ్బు. గోంగూర. నేనెవరిని? అతి పేదరాలివి. ఈ గోంగూర వ్యవహారం పెద్దవాళ్ళతో చెప్తావా? చెప్పడానికి నేను అసలు నీ దగ్గర గోంగూర చూడలేదు. అసలు నీ దగ్గర గోంగూర లేదు. ఇక నువ్వు వెళ్ళు. అమ్మా 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 చంద్రబాబు గారు. ఏం జరిగింది మేనేజర్? ఆ లక్ష్మి వివరాలు తెలుసుకున్నావా? తెలుసుకోబట్టే కడుపు చేతో పట్టుకోవాల్సి వచ్చిందండి బాబు. జరిగిందేమిటో చెప్పబోయా. అయ్యా మీరు చెప్పిన విధంగానే ఆ లక్ష్మి నేను వెనక నుంచి ది గ్రేట్ సింగపూర్ సిఐడి లాగా ఫాలో అయ్యానండి. అయ్యానా అండి? అబ్బా ఆ నా వదిలేసి అసలు ఏం తెలుసుకున్నావు చెప్పయా. అదేనండి నేను గొప్ప చండశాస్త్రం ఉన్నా కూడా కదండి. ఆ అమ్మాయిని అలా ఆపి ఏయ్ ఎవరు నువ్వు అని అడిగానండి. అంతే. జరిగిందేమిటో చెప్పకుండా ఏమిటయ్యా పురిటి నొప్పులు? పురిటి నొప్పులు కాదండి బాబు, గ్యాస్ట్రిక్ ట్రబుల్. నా గ్యాస్ సంగతి తెలిసి నాకు సరైన మంది ఇచ్చిందండి. అంటే ఆవిడకి వైద్యం కూడా తెలుసా? తెలుసు కానండి బాబు, ఆవిడ రతం నా అటు వైద్యం అండి. నా బాడీకి సరిపడలేదు. సర్లే అసలు ఏం తెలుసుకున్నావు చెప్పు. చెప్పడానికి ఉందండి బాబు, ఆవిడ ఒక అందమైన అనాథ. ఆవిడ మనసు తెల్ల కాగితంలా ఖాళీగా ఉందే తప్ప ఏ ప్రేమికుడు డ్యూటీలో గాని వెయిటింగ్ లిస్ట్ లో గాని లేడంటే లేడు. వెరీ గుడ్. ఆ ఒక్క మాట చాలు. ఇదిగోండి గోపాల్ గారు, ఈ చిన్న మొత్తం ఇస్తున్నానని ఏమనుకోదు. మన లావాదేవీలు బాగుండాలే గాని మన ఇద్దరు వ్యాపారం ఎప్పుడూ లాభసాటిగానే ఉంటుంది. ఈ విషయం బయట తెలిస్తే లావాదేవీలు కాదు లాకప్లోకి వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త. త్వరగా కనబడి. విజయబాబు వస్తున్నాడు. వెళ్ళు.
పుట్టిన వాడవని ఇంట్లో ఉండనిచ్చినందుకు ఆఖరికి దొంగతనం కూడా మొదలెట్టావా? నేను చేసింది దొంగతనం కాదు, దొంగతనం కాక దొరతనం అవుతుందా? ఈ ఆస్తి మనది. దీని మీద హక్కైన అధికారమైన నీకుంటుంది, నీ తమ్ముడుగా నాకుంటుంది, నీ కడుపులో పుట్టినందుకు భాస్కర్కు ఉంటుంది. అంతేగాని నాకు చిల్లి గవ్వ దక్కనివ్వకుండా నా మీద అధికారం చెలాయించడానికి నీ సవతి కొడుకైన ఈ విజయ్కి అధికారం ఉంది. నోరు మూయి. ఆ మాట మరోసారి అన్నావంటే నిన్ను తమ్ముడిని కూడా చూడకుండా నరికి పోగులు పెడతాను, జాగ్రత్త. నీ దృష్టిలో వీడు నా సవతి కొడుకు, కానీ వీడే నా పెద్ద కొడుకురా. నేను కోడలుగా ఇంట్లో అడుగు పెట్టిన రోజుని నన్ను అమ్మా అని పిలిచి నన్ను తల్లిగా మార్చింది వీడేరా, వీడే.